శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం. చాలా సంతోషం అమ్మా. ఈ గుడిలో చాలా సంవత్సరాల నుండి నేనొక్కడిని అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నాను. స్వామివారికి సుప్రభాత సేవ చేసే పనుల్లో ఈ పనిని మర్చిపోయానమ్మా. ఈ పేద బ్రాహ్మణుడు ఇంతకు మించి ఏమీ సమర్పించుకోలేడమ్మా. సంతోషం పంతులు గారు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభా. సిరి, ముందు నువ్వు ఈ టిఫిన్ తిను. టిఫిన్ నాకు మాత్రమే తెచ్చావా బామ్మ? నా దగ్గరున్న డబ్బులకి ఈ ఒక్క ప్లేటు మాత్రమే వచ్చిందమ్మా. అయితే ఆ టిఫిన్ నువ్వే తినేసే బామ్మ. ఆహా, నాకేం ఆకలిగా లేదమ్మా. ముందు నువ్వు తినాలి. ఇందా తిను. నాకు పంతులు గారు ప్రసాదం ఇచ్చారు బామ్మ. ఆ ప్రసాదం ఏం సరిపోతుందమ్మా? ఈ ఇడ్లీ కూడా తిను. లేదు బామ్మ, ఆ టిఫిన్ నువ్వే తిను. నేను ఈ ప్రసాదం తింటానులే. అది కాదమ్మా. అది కాదు బామ్మ, నా ఆరోగ్యమే కాదు నీ ఆరోగ్యం కూడా ముఖ్యం. నువ్వు ఆ టిఫిన్ తిను. నువ్వు టిఫిన్ చేసిన తర్వాత నేనేదైనా పని దొరుకుతుందేమోనని అలా ఊళ్ళోకి వెళ్ళి అడిగేసి వస్తాను. సరేనమ్మా, నేను కూడా మనకెవరైనా ఇల్లిస్తారేమో అడిగేసి వస్తాను. సరే బామ్మ. బాబు, ఇల్లేమైనా ఖాళీగా ఉందా? ఖాళీగానే ఉందండి. నేను నా మనవరాలు తన బిడ్డ ఉంటాం బాబు. అద్దెంతా? ఇద్దరు ఆడవాళ్లే ఉంటారా? అవును బాబు, ఆడవాళ్లమే ఉంటాం. ఇంతకు మీరేం చేస్తుంటారు? మేము ఈ ఊరికి కొత్తగా వచ్చామండి. మనవరాలు నేను ఏదో ఒక పని చేసుకుని మీకు అద్దె కడతాం. మీరా విషయంలో ఎలాంటి అనుమానం పడాల్సిన అవసరమే లేదు. మీకిక్కడ ఏ ఉద్యోగం లేదు, ఎలాంటి ఇన్కమ్ సోర్సు లేకుండా మీకు ఇల్లు అద్దెకి ఇవ్వమండి. అయ్యో, మీకద్దెకి ఎలాంటి ఇబ్బంది ఉండదండి. ఎలాగైనా మేము అద్దె కట్టేస్తాం. లేదమ్మా, మీకైతే ఇల్లు ఇవ్వలేం. ఆడవాళ్ళమే ఉంటున్నాం అంటున్నారు. రేపు రోజున గట్టిగా అద్దె అడిగినా సరే మాకే ఇబ్బంది అవుతుంది. మీకు ఇల్లు ఇవ్వలేం, వేరే చోట చూసుకోండి. అది కాదు బాబు. అమ్మా వెళ్ళండి అమ్మా. ఉంటానక్క. ఏమండి చెప్పండి, ఇక్కడ పని ఏమైనా దొరుకుతుందా? ఏ పనైనా పర్వాలేదండి, కష్టపడి పని చేస్తాను. చూడ్డానికి బాలింత్రాల్లా కనిపిస్తున్నావు. చాలా నీరసంగా ఉన్నావు. నీ బాబుని చూస్తుంటే రోజుల బాబో నెలల బాబోలా ఉన్నాడు. ఇంత చిన్న బాబుని పెట్టుకుని నువ్వెలా పనిచేస్తావమ్మా? లేదండి, ఎంత పని అయినా సరే కష్టపడి పని చేస్తాను. నాకు పని ఇవ్వండి చాలు. లేదమ్మా, నీకు పనిస్తే మేం ఇబ్బంది పడాల్సి వస్తుంది. నువ్వు వేరే చోటుకెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. కదిలే కాలముతో అడుగులు కలుపుకొని పయనం సాగించు మరచి
ఏంటమ్మా సిరి, ఇంత లేట్ అయింది? ఎండలో ఎక్కడ తిరిగావు? పని కోసం చాలా ప్రయత్నాలు చేశాను బామ్మ, కానీ ఎవరూ పని ఇవ్వలేదు. నేను కూడా మనం ఉండడానికి ఇంటి కోసం చాలా తిరిగానమ్మా, కానీ ఎక్కడా ఇల్లు దొరకలేదు. అడ్వాన్సులు కూడా చాలా ఎక్కువ చెప్తున్నారమ్మా. మన దగ్గరేమో ప్రస్తుతానికి చిల్లి గవ్వ కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాక వచ్చేశాను. హా. ఆ, అయ్యో నా మతి మండ, నా చేతులకి ఈ బంగారు గాజులున్నాయి కదా, వీటిని కొదవ పెట్టినా ఎంత కొంత డబ్బులొచ్చేవి. అప్పుడు మనకు కూడా ఇల్లు దొరికేది. అమ్మా సిరి, నాకసలు ఈ గాజుల గురించి జ్ఞాపకమే రాలేదమ్మా. బామ్మ వద్దు బామ్మ, మా కోసం నీ బంగారం గాజులు కుదువ పెట్టడం దేనికి? నీకోసం కాదు సిరి, మన కోసం, నా మరవడి కోసం, నా ముని మరవడి కోసం. ఈ బంగారు గాజులు అమ్మేస్తానమ్మా, ఏం కాదు. మళ్ళీ ఏదొక పని చేసుకుని ఈ గాజులు కొనుక్కోవచ్చు. బామ్మ, ఏ జన్మలో ఏ బంధమో కానీ మిమ్మల్ని కలవడం నా అదృష్టం. ఆ దేవుడు కలిపిన బంధం అమ్మా మనది. నిన్ను చూసిన మొదటి రోజు నుంచే నువ్వు నా మనవరాలివి, నేను నీ బామ్మని అని అనుకున్నాను. ఇంకెప్పుడు మన బంధం గురించి ఇదంతా అదృష్టం అని అనకు. సరే బామ్మ. సరే అమ్మా, నువ్విక్కడే ఉండు. నేను వెళ్ళి ఈ బంగారు గాజులమ్మి డబ్బులు తీసుకొస్తాను, సరేనా? అమ్మా సిరి, ఇదిగో అమ్మా గాజులమ్మగా వచ్చిన డబ్బులమ్మా. ఇవే మన దగ్గర ఉన్న డబ్బులు. జాగ్రత్తగా ఉంచమ్మా, తీసుకో. ఏ అయ్యో, మా డబ్బులు! దొంగ దొంగ పట్టుకోండి.